అస్సలు మనం ఎవ్వరం? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు మనందర్నీ ఆలోచింపజేస్తుంది. మన శరీరం, మన చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ నిరంతరం మారుతున్నప్పుడు మరి మనలో మారనది ఏది? రండి, ఈరోజు ఈ లోతైన ప్రశ్నకు ఒక ప్రాచీన గ్రంథమిచ్చే సమాధానమేంటో చూద్దాం. మన ఈ అన్వేషణకు పునాది ఈ ప్రశ్నే. మన శరీరం బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మారిపోతూనే ఉంటుంది. మరి ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్న మనం ఎవరు? ఇదేదో పెద్ద ఫిలాసఫీ కాదు, ఇది మనందరి అనుభవంలో భాగమే. సో మన మొదటి భాగం ఒక సార్వత్రిక ప్రశ్న. మనందరం మార్పు, నష్టం, మరణం వీటన్నింటి వల్ల కలిగే గందరగోళాన్ని జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొంటాం కదా. ఇక్కడే అసలు మానవ సందిగ్ధత మొదలవుతోంది. మనం ప్రేమించేవాళ్లు, మన సొంత శరీరం, మనం చూసే ప్రతీదీ తాత్కాలికమే. ఈ అనిశ్చితి తెలియకుండానే మనలో ఒక రకమైన అశాంతిని నింపుతోంది. సరే, ఇక మన రెండవ విభాగానికి వద్దాం, దేహం మరియు ఆత్మ. మరి ఈ సందిగ్ధతకు సమాధానమేంటి? ఇక్కడే ఈ గ్రంథం మన ముందు రెండు విభిన్న వాస్తవాలను పెడుతుంది. ఇక్కడ రెండు వేరువేరు వాస్తవాలను చూడొచ్చు. ఒకవైపు ఎప్పుడూ మారుతూ చివరికి నశించిపోయే మన భౌతిక శరీరం. మరోవైపు ఈ మార్పులకి ఏమాత్రం సంబంధం లేకుండా శాశ్వతంగా ఉండే ఆత్మ, అదే మన నిజస్వరూపం అన్నమాట. ఓకే, మనం మూడవ భాగం, మార్పు యొక్క ఉపమానం. ఈ కాన్సెప్ట్ కొంచెం ఆలోచింపజేసేది కదా. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఈ టెక్స్ట్ మనకు రెండు అద్భుతమైన ఉదాహరణలు ఇస్తుంది. మొదటి ఉదాహరణ, జీవిత ప్రయాణం. ఆలోచించండి, మనమొక ఇంట్లో ఉంటున్నాం. కాలం గడిచే కొద్దీ ఆ ఇల్లు పాతబడొచ్చు, కాని అందులో నివసించే వ్యక్తి మారడు గదా. సరిగ్గా అలాగే ఈ శరీరం అనే ఇల్లు మారినా దాని లోపల ఉన్న జీవి మాత్రం మారడు. చూడండి, ఒకే జీవి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలాంటి దశలన్నిటినీ దాటుకుంటూ వెళ్తాడు. ఈ మార్పుల్ని మనం చాలా సహజంగా తీసుకుంటాం. ఈ గ్రంథం చెప్పేదేంటంటే మరణం కూడా అలాంటి ఒక మార్పే. శరీరం మారుతుంది అంతే, అంతేకాని ఆ జీవికి అది అంతం కాదు. ఈ అద్భుతమైన ఆలోచనకు ఆధారం ఈ శ్లోకమే. ఇది కేవలం ఒక లైఫ్లో ఉండే స్టేజెస్ గురించి చెప్పట్లేదు. ఆ స్టేజెస్కి అతీతంగా ఆత్మ ఎలా కంటిన్యూ అవుతుందో క్లియర్గా వివరిస్తుంది. ఇక రెండో ఉదాహరణైతే ఇంకా సింపుల్. మన బట్టలు పాతవైపోతే ఏం చేస్తాం? పడేసి కొత్త వేసుకుంటాం, అంతే. ఆత్మ కూడా అంతే, పాతబడి పనికిరాని శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. సరే, ఇక మన నాలుగో భాగానికి వచ్చేశాం, మారని నిజతత్వం. ఇంతకీ ఈ దేహాలు మారుతున్నా స్థిరంగా ఉండే ఆ ఆత్మ లక్షణాలేంటి? దాని గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. సో ఈ టెక్స్ట్ ప్రకారం ఆత్మ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ బాడీలో ఉండే శాశ్వతమైన చైతన్యం. దానికి పుట్టుక లేదు, మరణం లేదు. అదే మన అసలైన ఐడెంటిటీ. దీని లక్షణాలు చూస్తే దీనికి పుట్టుక అనేది లేదు, మరణమనేది కూడా లేదు. ఇది ఎప్పుడూ ఉండేది, శాశ్వతమైనది, చాలా పురాతనమైనది. శరీరాన్ని చంపినా ఇది చావదు. అంటే మనం మరణమనుకునేది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఓకే, మన చివరి భాగం, జ్ఞాని యొక్క మార్గం. ఇదంతా బాగానే ఉంది, కాని ఈ దేహానికి ఆత్మకి మధ్య ఉన్న తేడాని నిజంగా అర్థం చేసుకుంటే మన లైఫ్ ఎలా మారుతుంది? అవును కదా, ఆటోమేటిక్గా వచ్చే ప్రశ్న ఇదే. ఈ నాలెడ్జ్ వల్ల ఒక మనిషి ఆలోచించే విధానంలో అసలు ఏం మార్పొస్తుంది? ఈ నిజాన్ని పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తికి ఈ టెక్స్ట్ ఒక ప్రత్యేకమైన పేరు పెట్టింది. అదే జ్ఞాని, అంటే వివేకవంతుడు అని అర్థం. ధీరస్తత్ర న ముహ్యతి. దీనర్థమేంటంటే ధీరుడు అంటే ఆ జ్ఞాని ఇలాంటి మార్పులకి కంగారు పడడు, కలత చెందడు. ఎందుకంటే ఆ జ్ఞానికి తెలుసు, మరణం అనేది ఏదో భయంకరమైన ముగింపు కాదు, అదొక సహజమైన మార్పు మాత్రమే అని. అందుకే ఫైనల్గా చెప్పేదిదే, మన నిజస్వరూపం శాశ్వతమైనది అని అర్థం చేసుకున్నప్పుడు జీవితంలో ఎంత పెద్ద మార్పొచ్చినా, మరణంలాంటిది ఎదురైనా స్థిరంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మరి ఈ మొత్తం విశ్లేషణ మన ముందొక ప్రశ్ననుంచుతుంది. ఒకవేళ మన నిజస్వరూపం ఈ శరీరం కాదని, దానికి అతీతమైనదని నిజంగా గ్రహిస్తే మన రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? మన భయాలేమవుతాయి? మన గోల్స్ ఎలా మారతాయి? ఒక్కసారి ఆలోచించండి.